ఏంటో చెప్పక్క. ఇది ఫోన్లో చెప్పేది కాదు కీర్తి, నువ్వు బయలుదేరరా. ఇప్పుడే వస్తా అక్క. ఏంటక్క అర్జెంటుగా రమ్మని పిలిచావు? మా మరిదొచ్చాడా? ఎక్కడొచ్చాడు, ఇంకా వారం రోజులు పడుతుందంట. మరి కాల్ బాయ్ ఏదో అన్నావు కదా. అవునక్క, మా ఫ్రెండ్కి చెప్పాను. నైట్కి 50,000 అని చెప్పింది. ఇంకోసారి అడిగి చెప్తావా? ఏమక్క, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, నా మొగుడు. ఏంటక్క, నువ్వు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? ఆడు నీ మొగుడు. అవును, నాకు తెలుసు. నా మొగుడు కోసం ఈ పని చేయి. వారు బాధపడితే నేను చూడలేను. ఇలా చేస్తున్నానని ఏమనుకోవద్దు. ఒక రౌడీ దగ్గర 50,000 ఫైనాన్స్ తీసుకున్నారు. వాడు ఆదివారం లోపల కట్టమన్నాడు. కట్టకపోతే పరువు తీస్తానని బాధ పెడుతున్నాడు. ఆయన బాధ చూడలేక అడుగుతున్నాను, ఒప్పుకోవే ప్లీజ్. అయ్యో అక్క, బావంటే నాకు చాలా ఇష్టం. ఒక నైట్కి 50,000 ఏంటి, 1,00,000 రూపాయలైనా ఇస్తాను. నాతో ఒక నైట్ ఉంటే చాలు. రేపు నేను డబ్బు రెడీ చేసుకొని వస్తా, నువ్వు మాత్రం మనసు మార్చుకోకు. సరే, ఆయనకి చెప్తే రేపు నైట్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాం. ఓకే అక్క, ఉంటా, బాయ్.